కేవలం ఆచారం కాదు, ధర్మానికి దారి చూపే జీవన సారం. గోవు పూజ కేవలం ఆచారం కాదు, ధర్మానికి దారి చూపే జీవన సారం. లక్ష్మీ నిలిచే గృహమది నిత్యం, అష్టలక్ష్మీ కరుణ వర్షించే క్షణం. పాలు ఇచ్చి ప్రాణం పోసే తల్లి, భూమికి జీవం నింపే గోమయ శక్తి. ప్రతిఫలమాశించని మహాధర్మదాత, గోవు సేవే మనిషికి మహాపుణ్యము. సేవలో ఆయుష్షు, ఆరోగ్యం, శాంతి, మనస్సుకు సాత్వికత, బుద్ధికి కాంతి. ప్రేమగతాకినంత మాత్రాన పుణ్యం, ధర్మశాస్త్రవాక్యం ఇదే సత్యం. గోవులో సమస్త దేవతల నివాసం, గోపూజే సమస్తారాధన ఫలితం. అహింస కరుణ మనలో వికసించగా, కర్మబంధాలు క్రమంగా సడలించగా. ఇంట్లో గోపూజ యజ్ఞశాల సమం, పవిత్రత పరిమళించే ప్రతిక్షణం. గోవును గౌరవించడం ప్రకృతి పూజ, భూమాతకే మన కృతజ్ఞత పూజ. ఒక రోజు కాదు జీవన విధానం ఇది, సుస్థిర సమతుల్యతకు సందేశం ఇది. గోవు తల్లిని గౌరవిద్దాం నిత్యం, ధర్మ మార్గంలో నడుద్దాం సత్యం.